అజయ్, ఇదిగోరా అమ్మాయి ఫోటో. నువ్వు చూసి సరే అంటే పంతులు గారికి ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పి కవర్తో సహా ఫోటోను కొడుకు చేతిలో పెట్టింది తల్లి అన్నపూర్ణ. విజయ్ తన గదిలోకి వెళ్ళి కవర్లో నుండి ఫోటో తీసి చూసి, వావ్, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది! ఇలాంటి అమ్మాయికి ఎవరైనా నో చెప్తారా అనుకుని అన్నపూర్ణ దగ్గరికి వచ్చి కాస్త హుందాగా, పర్వాలేదమ్మా, బాగానే ఉంది, నాకు నచ్చిందని పంతులు గారికి కబురు పెట్టు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. 2 రోజుల తర్వాత లక్ష్మి వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతాయి. పేరుకు తగ్గట్టే అమ్మాయి చక్కగా అందంగా ఉంది. ఆ అమ్మాయి డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. మా వాడని చెప్పడం కాదు, కానీ వాడి మీద ఇప్పటి వరకు చిన్న రీమార్కు కూడా లేదు. ఆ విషయంలో మీకు ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అమ్మాయి నచ్చిందని వాడు ఫోటో చూడగానే చెప్పేశాడు. ఇక మీ అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకుంటే దాన్ని బట్టి సంబంధం కలుపుకోవచ్చు అన్నాడు విజయ్ తండ్రి ప్రజ్వల్ రావు గారు. లక్ష్మీ తల్లి నీరజ కూతురి చెవిలో నెమ్మదిగా అడిగింది, నువ్వేమంటావు తల్లి అని. నాక్కూడా ఇష్టమే అమ్మా అంది లక్ష్మి. హమ్మయ్య, అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఒప్పుకున్నారు కాబట్టి ఇక నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టుకోవడమే అని చెప్పాడు పంతులుగారు. అలా కొద్ది రోజుల్లోనే పెళ్లి తంతులన్నీ పూర్తి చేసుకుని లక్ష్మి విజయ్ల వివాహం కన్నుల పండుగగా ఘనంగా జరిగింది. అలా ఒకరోజు విజయ్ తన భార్య లక్ష్మితో లాలనగా, నీ ఫోటో చూసినప్పుడే నేను అనుకున్నాను, నేను చాలా లక్కీ, ఇంత అందమైన నాజుకైన అమ్మాయిని చేసుకోబోతున్నాను అని అంటాడు. అలాగే పెళ్ళాం అందంగా ఉంటే మగాడికి అది గర్వించదగ్గ విషయం. ఎంత అందమైన పెళ్ళాం దొరికిందిరా నీకు అని ఎవరైనా అంటే ఎంత గర్వంగా అనిపిస్తుందో తెలుసా అని అంటాడు అజయ్. భార్య అందాన్ని భర్త పొగిడితే అది నిజంగానే గొప్ప సంతృప్తినిచ్చే విషయం ఆడవాళ్లకు కూడా అంటుంది లక్ష్మి సిగ్గుపడుతూ. అలా ఎంతో సంతోషంగా వారి జీవితాన్ని మొదలు పెడతారు ఆ దంపతులు. 3 నెలల తర్వాత లక్ష్మి తల్లి కాబోతుందని తెలుస్తుంది వాళ్ళకి. దాంతో 2 కుటుంబాలు చాలా సంతోషిస్తాయి. చూస్తుండగానే రోజులు నెలలు గడిచిపోయి వాళ్ళకి మహాలక్ష్మి లాంటి కూతురు పుడుతుంది. అందరూ చాలా సంతోషంగానే ఉంటారు. కానీ అన్నపూర్ణ మాత్రం మొదటి కాన్పులో అబ్బాయి పుడితే బాగుండేది, ఆ తర్వాత ఎవరు పుట్టినా పర్వాలేదు అనుకునే వాళ్ళం అనడంతో లక్ష్మి కాస్త చిన్నగుచ్చుకున్నట్టుగా అనిపించింది. పసిపాప నవ్వులు కేరింతల మధ్య తెలియకుండానే 6 నెలలు గడిచిపోతాయి. ఓ రోజు కుటుంబమంతా కలిసి భోజనం చేస్తున్నప్పుడు అన్నపూర్ణ ఇంట్లో ఒక పసిపిల్ల ఉంటే ఇల్లంతా ఎంత అందంగా ఉందో చూడండి, మరో బిడ్డను కూడా కనేస్తే మన కుటుంబం నిండుగా ఉంటుంది అంటుంది. వెంటనే అప్పుడు, అయ్యో అత్తయ్య, సిరి పుట్టి 6 నెలలు కదా అయ్యింది, పైగా నాకు పెద్ద ఆపరేషన్ జరిగింది కదా, మళ్ళీ మరో కాన్పు అంటే కాస్త కష్టమవుతుంది కదా, పైగా బిడ్డకి మధ్య 3 ఏళ్ల వ్యవధి ఉండాలనే డాక్టర్లే చెప్తున్నారు కదా అని చెప్తుంది అత్తగారితో. ఏంటి లక్ష్మి ఆ పొగరు? అమ్మ చెప్తుందంటే మన మంచికే కదా చెప్తుంది, అలా ఎదురు సమాధానం ఇవ్వడం అవసరమా అంటూ అరుస్తాడు విజయ్. భర్త కోపంగా మాట్లాడటంతో మౌనంగా ఉండిపోయింది లక్ష్మి. ఎందుకురా తినేటప్పుడు కోడలి మీద అరుస్తావు? దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడిస్తాడులే. ఈ విషయం గురించి ఇంత చర్చ అవసరం లేదు, ముందు భోజనం పూర్తి చేయండి అని కొడుకుని మందలిస్తాడు ప్రజ్వల్రావు. లక్ష్మి ఆ రోజు రాత్రి భర్తతో 1 సంవత్సరం వరకు పిల్లలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుందామని మాట్లాడుకోవాలని అనుకుంటుంది. కానీ భోజనం చేసేటప్పుడు జరిగిన వాదన వలన భయపడి ఆ విషయాన్ని పక్కన పెట్టేసింది. దేవుడి దయ వలన ఈ 6 నెలలు బాగానే గడిచాయి. కానీ ఇకపై కొన్నాళ్ళు పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నాను. ఈ మాట ఆయనకు చెప్పే ధైర్యం లేదు. నా శరీరంలో అంత ఓపిక కూడా లేదు. దేవుడా, ఇక నువ్వే నన్ను ఆదుకోవాలి అని భగవంతుణ్ణి ప్రార్థించి యథావిధిగా జీవితం గడుపుతూ వస్తుంది లక్ష్మి. ఆమె ప్రార్థనలు ఆ పైవాడి చెవికి ఎక్కలేదేమో.
2 నెలలు కూడా గడవకముందే మళ్ళీ లక్ష్మి తల్లి కాబోతుందని తెలిసింది. విజయ్ ఇంకా అత్త అన్నపూర్ణ చాలా సంతోషపడ్డారు. లక్ష్మి మొహంలో మాత్రం సంతోషం లేదు. చంకలో ఒక బిడ్డతో, కడుపులో మరో బిడ్డతో ఆరోగ్యం సరిగ్గా సహకరించలేకపోయినా ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ చక్కబెట్టేది. 9 నెలల తర్వాత కుటుంబంలో అంతా కోరుకున్నట్టు పండంటి మగబిడ్డ జన్మించాడు. కానీ లక్ష్మికి రక్తస్రావం ఎక్కువ అవ్వడంతో చాలా బలహీనపడిపోతుంది. 2వ కాన్పు కావడంతో ఈసారి పుట్టింటికి పంపలేదు అత్తగారు. దాంతో నెల రోజులు కూడా ఆమెకు సరిగ్గా విశ్రాంతి దొరకలేదు. నెమ్మదిగా లేచి ఇంట్లో పనులన్నీ చేయటం మొదలుపెట్టింది లక్ష్మి. 2 పిల్లల సేవ, ఇంటి చాకిరీ, పైగా శరీరంలో రక్తహీనత వల్ల ఆమె చాలా నీరసపడిపోవడంతో హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. డాక్టర్సు, చూడండమ్మా, మీకు రక్తం బాగా తక్కువగా ఉంది. ఇలా అయితే కష్టం. మీరు మంచి ఆహారం తీసుకోవాలి. ఈ మందులన్నీ వాడాలి. అప్పుడే మీ బిడ్డకు సరిపడా పాలు వస్తాయి అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చారు. డాక్టర్, ఆ మందుల ప్రభావమో 2 సార్లు ఆపరేషన్ అవ్వడం వల్లనో ఏమో కానీ కొన్ని నెలలకే లక్ష్మి బాగా బరువు పెరిగిపోయింది. తన రూపురేఖల్లో చాలా మార్పు వచ్చింది. తర్వాత కొంతకాలం గడిచేసరికి 3 ఏళ్లు వచ్చాక తనని స్కూల్లో జాయిన్ చేశారు. ఇంటి పని అంతా ముగించుకొని పాపని స్కూల్లో దిగబెట్టి బాబుని చూసుకుంటూ ఇంట్లోనూ ఉండేది లక్ష్మి. అంతా బాగుంది. తన ఆరోగ్యం కూడా కుదటపడింది అనుకునే లోపు మరో సమస్య మొదలయ్యింది. ఒకరోజు రాత్రి ఎప్పటిలాగే పనులన్నీ ముగించుకొని పిల్లల్ని నిద్రపుచ్చి భర్తతో ప్రేమగా మాట్లాడుతుంది ఆమె. కానీ విజయ్ వైపు నుండి ఎలాంటి స్పందన లేదు. ఏమండి, మీరు నేను ఇంతలా మాట్లాడుతుంటే మీ ఫోన్లో మునిగిపోయారు. నీ సోది వినడం కంటే ఈ ఫోన్ చూడడమే బాగుంది అని భర్త నుండి సమాధానం వచ్చేసరికి మనసు చివుక్కుమంది ఆమెకు. కోపంగా పక్కకు తిరిగి నిద్రపోయింది లక్ష్మి. ఆ మర్నాడు కూడా మళ్ళీ ఆమె మాటలు కలిపింది. అప్పుడు భర్త ఆ అవునా సరే అని తప్ప వేరే ఏ మాటలు మాట్లాడలేదు. అలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి. చూసి చూసి ఆమెకు విసుగొచ్చింది. ఓ రోజు తెగేసి, ఏంటండి మీరు అసలు మాట్లాడడమే మానేశారు? ఏదో మిషన్లాగా రోజంతా పనిచేయటం, రాత్రికి విశ్రాంతి తీసుకోవడం అన్నట్టయిపోయింది నా జీవితం. మనం సరదాగా మాట్లాడుకొని ఎన్నాళ్ళైపోయింది అని అడిగింది భర్తను. మాట్లాడటానికి నీకు ఒక్కదానికే సరదా ఉంటే చాలదు, అవతలి వ్యక్తికి కూడా ఉండాలి అని విసుగ్గా చెప్పాడు విజయ్. అదే ఎందుకు లేదని అడుగుతున్నాను నేను. అబ్బా, నన్ను విసిగించకు లక్ష్మి. విసిగించడం కాదండి, మనం భార్యాభర్తలం. రోజులో కాసేపు కూడా మనం మాట్లాడుకోకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఈ సంసారం నడుపుతుంటే నాకు చాలా బాధగా ఉందండి. అర్థం చేసుకోండి. ఆఖరికి మీరు నా దగ్గరికి కూడా రావడం మానేశారు. ఎందుకలా? నాకేం అర్థం కావడం లేదు అని అడిగేసింది ధైర్యం చేసి లక్ష్మి. ఇప్పుడు నీకు సమాధానం కావాలి అంతేగా? ఏ మగాడికైనా అందానికే ఆకర్షితుడవుతాడు. ఆడవాళ్ళు అడ్డమైనవన్నీ తిని అడ్డంగా ఒళ్ళు పెంచితే ఏ మగాడికి పెళ్ళాంతో కాపురం చేయటానికి మనసు రాదు. మన పెళ్ళైన కొత్తలో నువ్వు ఎలా ఉన్నావు? ఎంత నాజుగ్గా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావు? ఒక్కసారైనా అద్దంలో సరిగ్గా చూసుకున్నావా నువ్వు? నిన్ను తీసుకుని బయటకి వెళ్తేనే జనాలు నన్ను చూసి నవ్వుతారేమో అనిపిస్తుంది నాకు. పైగా కాపురం చేయడం గురించి మాట్లాడుతున్నావు. నీ పేరుకు తగ్గట్టుగా నీలో సౌందర్యం ఉంటేనే కదా నీ భర్తకు నీ మీద ఆసక్తి పెరుగుతుంది. మొగుడి మనసు గెలవాలనుకునే ఆడది తన శరీర సౌష్ఠవాన్ని కూడా కాపాడుకోవాలి. అదేమీ లేకుండా శక్తి లేదని, నీరసంగా ఉందని లేనిపోని వంకలు చెప్పి దొరికిందల్లా మేసేసి ఇలాగ తయారవుతారు. భర్త అలా మాట్లాడుతుంటే వినడానికి చాలా కష్టంగా అనిపించింది లక్ష్మికి. ఎవరో బలవంతంగా తన గొంతు నొక్కేస్తున్నంతగా బాధ అనిపించింది. అంటే మీకు భార్య మనసుతో సంబంధం లేదా? నా మీద మీకు ప్రేమ లేదా? ఉంది ప్రేమ. ఉంది కాబట్టే నువ్వు ఇలా ఉన్నావు. ఇంట్లోనే ఉన్నావు కదా, ఇంట్లోనే పెట్టుకొని పోషిస్తున్నాను కదా,
పైగా ఏ రోజూ నిన్ను ఏమీ అనలేదు కూడా. ఇప్పుడు కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చింది నువ్వే, నేను కాదు. ఇంకా నీతో వాదించడానికి నాకు ఓపిక కూడా లేదు. నన్ను పడుకోనివ్వు అని చెప్పి తన పాటికి తను నిద్రపోయాడు. విజయ్. లక్ష్మికి మాత్రం ఆ రోజు నిద్ర పట్టలేదు. ఒక స్త్రీ శరీర సౌందర్యానికి, రంగుకు, అందానికి ఉన్న విలువ ఆమె మనసుకు లేదా? ఈ ఆలోచన లక్ష్మి మనసును బాగా కుంగతీసింది. వారం రోజుల వరకు ఆమె పూర్తిగా తనను తాను కోల్పోయింది. సమయానికి అన్ని పనులు చేస్తుందే తప్ప తను తింటుందో, నిద్రపోతుందో, ఏం చేస్తుందో కూడా తనకి స్పష్టత లేదు. భర్త మాట్లాడిన మాటలే తన మనసులో మెదులుతున్నాయి. బాగా ఆలోచించి తన స్నేహితులతో మాట్లాడి తను ఉన్న పరిస్థితి నుంచి బయటపడటానికి ఓ దారి వెతుక్కుంది. ఓ రోజు విజయ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అత్తయ్య 40 వారాలు ప్రతిరోజు సాయిబాబా గుడిలో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసి స్వామి సేవలో పాల్గొంటానని మొక్కుకున్నాను. ఈవాల్టి నుంచే మొదలు నేను వెళ్ళొస్తానత్తయ్య. పాపని స్కూల్లో దిగబెట్టేశాను. మధ్యాహ్నానికి కావలసిన కూరలు కూడా చేసేశాను. బాబుని జాగ్రత్తగా చూసుకోండి. మధ్యాహ్నం వరకు వచ్చేస్తాను అని చెప్తుంది. కోడలి ప్రవర్తనలో ఏదో వింతగా అనిపించింది అన్నపూర్ణకి. అందుకే శాంతంగా, ఏంటమ్మా సడన్గా ఇలా, ఏదైనా సమస్య అని అడిగింది. అలాంటిదేమీ లేదు అత్తయ్య. మనసంతా ఏదోలా ఉంటుంది. ఈ చికాకులన్నీ దూరమైపోతాయని మొక్కుకున్నాను అంతే. ఏమైంది లక్ష్మి? నీకు విజయ్కి మధ్య ఏదైనా గొడవ? మీ అబ్బాయికి నాతో గొడవ పడేంత సమయం ఎక్కడిదత్తయ్యా? సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరింది. ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుండి లక్ష్మి ఏనాడు ఇంత ధైర్యంగా మాట్లాడలేదు. తన మనసులో ఏదో బాధ ఉంది. ఎంతైనా తను నా కోడలు. తను సంతోషంగా ఉండకపోతే నా ఇల్లు కూడా మూగబోతుందనేది వాస్తవం. దేవుడా, లక్ష్మి మనసులో ఏ బాధ ఉన్నా దాన్ని నువ్వే పోగొట్టు అని వేడుకొని ఆ రోజు నుండి బాబు బాధ్యత తీసుకోవటానికి సిద్ధపడింది అన్నపూర్ణ. ఇంటి నుండి గుడికి 4 కిలోమీటర్లు. లావణ్య కాలినడకనే వెళ్ళింది. అయితే వెళ్ళింది సాయిబాబా గుడికి కాదు, పక్కనే ఉన్న కోచింగ్ సెంటర్కి. లక్ష్మి తన డిగ్రీ పూర్తి చేస్తుంది. పెళ్లి తర్వాత ఇల్లు, పిల్లల బాధ్యత వలన ఉద్యోగం గురించి ఆలోచించలేదు. కానీ వారం క్రితం భర్త మాట్లాడిన మాటల వల్ల తనకు ఆ ఆలోచన వచ్చింది. ఆయనకి తన భార్య అందంగా ఉండాలి, నేను నిన్ను పోషిస్తుంటే నువ్వు కూర్చుని తింటున్నావు అని ఆయన నన్ను అన్న మాట ఇంకెప్పుడూ అనకూడదు. ఇంట్లో ఎంత చాకిరీ చేసినా దానికి ఎప్పుడూ గుర్తింపు రాదు. బయటికి వెళ్ళి పనిచేసి డబ్బు సంపాదించాలి. ఈ రెండు జరిగేలా చేయాలి అని దృఢంగా నిశ్చయించుకుంది లక్ష్మి. తను వెళ్లే కోచింగ్ సెంటర్లో రకరకాల సాఫ్ట్వేర్ కోర్సులు నేర్పిస్తారు. వాటికి కట్టాల్సిన డబ్బును తన తండ్రి దగ్గర అప్పుగా తీసుకుంది లక్ష్మి. అలా 6 నెలల వరకు ప్రతిరోజు అదే సమయానికి నడిచి వెళ్ళి క్లాసులు పూర్తి చేసుకుని మళ్ళీ కాలినడకనే ఇంటికి వచ్చేది. దానివల్ల క్రమంగా ఆమె బరువు తగ్గుతూ వచ్చింది. విజయ్ ఆ విషయాన్ని గమనిస్తాడు. ఏంటి లక్ష్మి, ఈ మధ్య నీ ఒంట్లో ప్యాక్ కొంచెం తగ్గుతున్నట్టుగా ఉంది అన్నాడు వెటకారంగా. ఆమెకు బాధ అనిపించినా తనకు తాను సంజాయించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మిగిలిన రోజుల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. ఆమె అత్తగారి దగ్గర పెట్టిన 41 వారాల గడువు పూర్తయ్యేలోగా తను నేర్చుకున్న కోర్సుల ఆధారంగా ఒక ఉద్యోగం సంపాదించింది. ఇంకో 10 రోజుల్లో జాబ్లో జాయిన్ అవ్వాలి. కానీ ఇంతవరకు ఈ విషయం ఇంట్లో చెప్పనే లేదు. ఎలా చెప్పాలి అనే సంశయంలో పడిపోయింది లక్ష్మి. ఆ రోజు అన్నపూర్ణ కోడల్ని పిలిచి, నువ్వు నిజంగా మొక్కు తీర్చడానికే వెళ్తున్నావా? ఏ అత్తయ్య అలా అడిగారు? ఒకసారి అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకో. నువ్వు ఇంట్లో నుండి బయటకు వెళ్ళడం మొదలుపెట్టిన రోజు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఎందుకు ఇంత మార్పు? అసలు ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? అది అత్తయ్య, నేను మీతో రేపు చెప్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది లక్ష్మి. ఆ రోజు రాత్రి భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలి.
నువ్వు కాదు, కొద్ది రోజులుగా నేనే నీకు ఒక విషయం చెబుదామనుకుంటున్నాను. ఏంటండి అది? నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. చాలా మార్పు వచ్చింది నీలో. ఒకప్పటి లక్ష్మి కనిపిస్తుంది నాకు నీలో ఇప్పుడు. నేను ఇలా మారాలని మీరు కోరుకున్నారు కదా, అందుకే కష్టపడ్డాను. ఇప్పుడు మీకు సంతోషమే కదా? అవును, ఒకప్పటి నా లక్ష్మి నాకు కళ్ళ ముందు కనిపిస్తుంటే సంతోషం కాకపోతే మరి ఏంటి? సరే, మీ సంతోషం మీకోసం నేను ఇది చేశాను. కాబట్టి నా సంతోషం కోసం మీరు ఒకటి చేయాలి. అవునా, ఏంటది? నేను ఉద్యోగం చేద్దామనుకుంటున్నాను. ఏంటి, నువ్వా? అయినా ఇప్పుడంత అవసరమేముంది? పాప స్కూల్కి వెళ్తుంది, వచ్చే ఏడు బాబు కూడా స్కూల్లో జాయిన్ చేస్తాము కదా. ఇక నేను ఉద్యోగం చేయటానికి ఏ సమస్య ఉందని? మీరు ఒప్పుకుంటే చాలు. అయినా ఇప్పటికిప్పుడు నీకేం ఉద్యోగం దొరుకుతుంది? ఒకవేళ దొరికితే ఒప్పుకుంటావా? సరే, ఏదైనా మంచి ఉద్యోగం దొరికితే తప్పకుండా ఒప్పుకుంటాను అని భర్త అనగానే తన జాయినింగ్ ఆర్డర్స్ అతని ముందు పెడుతుంది. అది చదివిన విజయ్కి ఆశ్చర్యమేస్తుంది. ఎలా ఇదంతా అని అడుగుతాడు భార్యను. మీ వల్లే నాకు ఈ ఆలోచన వచ్చింది. చాలా రోజులుగా కోచింగ్కి వెళ్తున్నాను. అక్కడి వాళ్ళే నాకు ఈ జాబ్ గురించి చెప్పారు. అప్లై చేశాను. నేను ఒక పరాన్న జీవిలాగా బ్రతుకుతున్నానని, ఆ రోజు మన మధ్య వాదన జరిగిన తర్వాత నాకు ఇలా చేయాలని అనిపించింది. నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని అనుకున్నాను. ఏదో మాట పెరిగి నేను అలా అన్నాను. ఆ మాత్రం దానికి అంత సీరియస్గా తీసుకోవాలా? మాటల వరకు అయితే నిజంగానే సీరియస్గా తీసుకునేదాన్ని కాదేమో, కానీ దాదాపు సంవత్సరానికి పైనే అయ్యింది మనిద్దరం మధ్య ప్రేమగా ఒక సంభాషణ జరిగి. ఆ రోజుటి వాదన తర్వాత కూడా ఇప్పటి వరకు ఏదో కలుసున్నామా అంటే కలుసున్నట్టుగా సాగుతుంది మన జీవితం. మీరు భార్య మీద ఉన్న ప్రేమను అందంతో ముడిపెట్టి చూశారు కాబట్టి మన మధ్య అంత దూరం పెరిగి. అది మాత్రమే కాదు, మీకు మన కుటుంబానికి నేను చేస్తున్న సేవను మర్చిపోయి మీ మీద ఆధారపడి బతుకుతున్నానని అన్నారు. ఆ మాటలు విన్న నేను చాలా బాధపడ్డాను. మీ వంశాభివృద్ధి కోసం 2 సార్లు నా శరీరాన్ని కోయించుకుని మీ పిల్లలకు జన్మనిచ్చాను. దానివల్ల ఆరోగ్యం పాడు చేసుకున్నాను. శరీరం సహకరించలేకపోయినా కూడా ఇంట్లో అన్ని పనులు చేశాను. కానీ ఎక్కడ మీకు నా కష్టం కనిపించలేదు. నా శరీరంలో వచ్చిన మార్పులే కనిపించాయి. అమ్మాయిగా ఉన్నప్పుడు ఉండే అందం అమ్మగా మారాక కూడా ఉండాలంటే అందరికీ సాధ్యం కాదు. అసలు అమ్మ అవ్వడమే నిజమైన అందం కదా. అది అర్థం కాలేదు మీకు. ఏ రోజైనా మీ అమ్మగారు అందంగా లేరని మీకు అనిపించిందా? కానీ మీ భార్య తల్లయ్యాక తను అందంగా లేదని ఎందుకు అనిపించింది? మీరే కాదు, మీలా చాలామంది మగాళ్ళు భార్య లావయ్యిందని, బక్క చిక్కిందని, తన రూపురేఖల్లో మార్పులు వచ్చాయని బాడీ షేపింగ్లు చేస్తూ వాళ్ళ మనసును కష్టపెడుతున్నారు తప్ప మీకోసం ఆడవాళ్ళు తమ ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని కూడా పణంగా పెడుతున్నారని గుర్తించడం లేదు. మీరు నన్ను మాటలన్న రోజే ఇవన్నీ నేను మీతో చెప్పుండొచ్చు, కానీ ఈ ప్రపంచం గెలిచిన వాళ్ళ మాటే వింటుంది కదా. అందుకే గెలిచి చూపించాను. ఈసారి మౌనం విజయ్ వర్షమయ్యింది. దాదాపు ఓ 10 నిమిషాలు ఇద్దరు ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చొని ఉన్నారు. విజయ్ పెళ్ళైనప్పటి నుంచి తమ జీవితంలో ఉన్న సంతోషాలన్నీ గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు. అవును లక్ష్మి, నువ్వన్న ప్రతి మాట నిజమే. ఒకవేళ తను కాకుండా నేను బరువు పెరిగి ఉంటే అప్పుడు తను ఆ మాట అనేది కాదు కదా. నేనే మగాన్ని కదా. అన్ని మాటలు సులువుగా వదిలేశాను. మనిషిని పట్టించుకోకుండా ఉన్నాను. అవన్నీ తన మనసుని ఎంత బాధ పెట్టాయో ఈరోజు తన జీవితంలో తను సాధించిన మార్పు చూస్తేనే తెలుస్తుంది అని మనసులో అనుకున్నాడు విజయ్. భార్య దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకుని, లక్ష్మి, సారీ, నువ్వు ఇంతగా బాధపడతావని అనుకోలేదు. ఈరోజు నాకు నీ గురించి అర్థమయ్యింది. నువ్వు అన్న ప్రతి మాటలో నిజం ఉంది. నీ ప్రేమని అర్థం చేసుకోకుండా ప్రవర్తించడం నిజంగా చాలా పెద్ద తప్పు.
ఇకపై నువ్వు అందంగా కనబడటానికి ఏ ప్రయత్నాలు చేయనక్కర్లేదు. నువ్వు ఎలా ఉన్నా నన్ను నిర్లక్ష్యం చేయను. ప్లీజ్ నన్ను క్షమించు, క్షమిస్తావు కదా? నేను నిన్ను నిర్లక్ష్యం చేసినట్టు నువ్వు నన్ను చేస్తే నేను తట్టుకోలేను. భర్త క్షమాపణలు ఆమె మనసులో ఉన్న బాధను పూర్తిగా తుడిచేశాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని పెద్ద వాళ్ళని చేసుకుంటూ ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. భర్త ఆదరణ కొంతకాలం కరువైనా వాళ్ళు ఇంట్లో వాళ్ళ నుండి లక్ష్మికి ఎక్కువ ఒత్తిడి లేకపోవడం వల్ల తను అనుకున్నది సాధించగలిగింది. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. కుటుంబ పరిస్థితులు కూడా వాళ్ళకి అడ్డుపడతాయి. మన వాళ్ళు మనపై చూపించే ప్రేమ అందంగా ఉండాలి, కానీ వాళ్ళ రూపురేఖలు అందంగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.